రాజస్థాన్ నుంచి మా సోదరిమణి కృష్ణ పూర్ణ గారు ఇక్కడికి వచ్చి ఏఐసిసి ఆదేశానుసారం మరి తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను విత్ డాటాతో సహా మీ ముందు వివరించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్నటువంటి సోదరుడు గౌరవనీయులు మా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ అన్న గారికి, విజయారెడ్డి గారికి, సుజాత గారికి, ప్రెస్ మిత్రులకు, సోదరులకు అందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. నిన్నగాక మొన్న ఏదైతే ఒరిస్సా రాష్ట్రంలో ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయినటువంటి మృతులకు నివాళులర్పిస్తూ వారి కుటుంబాలను కేంద్ర అదేవిధంగా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో ఆదుకొని వారికి మనోధైర్యాన్ని కల్పించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము కేవలం అట్టహాసపు ఆర్భాటపు ఉత్సవాలతోటి ప్రజా సమస్యలను పక్కదారి పట్టించాలి, అవి డిస్కషన్లోకి రాకుండా చర్చల్లోకి రాకుండా చేయాలన్నటువంటి కుట్రతోటే ఉత్సవాల మీద దృష్టి పెట్టిన తప్ప ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద కానీ, మహిళల సమస్యలు కానీ, రైతుల సమస్యలు కానీ, నిరుద్యోగ యువకుల సమస్యలు కానీ మాట్లాడడం లేదంటే ఈరోజు ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు అని ఈ ఉత్సవాలు మీరు చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నా. నిన్నగాక మొన్న అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే మరి నిరుద్యోగుల యొక్క పేపర్ టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజ్ అయితే అక్కడ ఉన్నటువంటి దోషులను సరిగ్గా శిక్షించకుండానే కేసు పక్కదారి పట్టిస్తూ ఇవాళ నిరుద్యోగ యువతకు భరోసా ఇవ్వకుండా దాన్ని ఏ రకంగా పక్కదారి పట్టిస్తున్నారు. ఇవాళ కేసీఆర్ గారు కాంగ్రెస్ను బంగాళాఖాతంలో కలపాలంటున్నారు. ఏం తప్పు చేసినారు కాంగ్రెస్ పార్టీ బంగాళాఖాతంలో కలపాలి? బీజేపీ బీఆర్ఎస్ రెండూ ఒకటే, ఇద్దరి లక్ష్యం కాంగ్రెస్ లేకుండా చేయడమే అనేది మరొకసారి ఈరోజు కేసీఆర్ గారు వచ్చి బయటికి వచ్చి మాట్లాడిన తీరు స్పష్టమైతా ఉంది. కాబట్టి ఒక్కసారి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ధాన్యం కొనుగోలు జరగక మొలకలొచ్చి ఫార్మర్స్ అంతా రోడ్ల మీద ధర్నాలు దీక్షలు చేస్తుంటే వాళ్ళ మీది నుంచి వెళ్ళిపోయి వీళ్ళు ఉత్సవాలు చేస్తారు. ధరణి అనేది అత్యంత దారుణంగా నా భూమిని ఇంకోరికి, ఇంకోరి భూమిని ఇంకోరికి ఎక్కిచ్చిరని కథనాలు రాసి ఆ విఆర్ఓ వ్యవస్థను తీసేసారు. కానీ వాళ్ళు చేసిన తప్పులను సరిదిద్దకుండానే అదే ధరణి బాగుంది అని ఇవాళ ప్రజల మీద, రైతుల మీద వాళ్ళ విధానాన్ని రుద్దుతా ఉన్నారు, ప్రభుత్వ విధానాన్ని రుద్దుతా ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఎంతో మంది రైతులు సంపాదించుకున్న భూములు, సాగులో తమ ఆధీనంలో ఉన్న భూములను కూడా పాస్బుక్, పట్టాబుక్ వేరే వాళ్ళకి ఇస్తే రైతు బంధు వేరే వాళ్ళు ఎత్తుకుంటూ కోర్టులలో పాస్బుక్ నాదే కాబట్టి ఈ భూమి నాదే అని చిన్న సన్నకారు రైతులను ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో మేము క్షేత్రస్థాయిలో చూస్తున్నాం ఈ ధరణి మూలంగా. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీకు వచ్చిన పేపర్గా చూసేది క్షేత్రస్థాయిలో రైతు సదస్సులు పెట్టి ధరణి మూలంగా ఎంతమంది జీవితాలు, ఎంతమంది రైతుల ఇబ్బందులు ఏమున్నాయో ఒక్కసారి కిందికి వచ్చి చూడాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మా సోదరి మణి ఇందాక కృష్ణ గారు అన్నట్టుగా రోజు రోజుకు తెలంగాణలో మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోతున్నాయి, అపహరణ కేసులు, కిడ్నాప్స్, మరి అదేవిధంగా కనీసం బయటికి వెళ్ళి స్వేచ్ఛగా మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఇవన్నీ జరుగుతుంటే మహిళలందరూ బాగున్నారని కవిత ఒక్కటి బాగుంటే అందరూ బాగున్నారని భ్రమింప చేయడం తప్పు. ఇవాళ మహిళలకు ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. మహిళా మంత్రి కావాలని అన్నా కూడా మేమే డిమాండ్ చేస్తే అదే సభలో మాతో పాటు కూర్చొని మాట్లాడిన సబితా ఇంద్రారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ మేమందరం మా తరఫున ఆమెను మాట్లాడమని ఇస్తే ఆమె మాట్లాడింది. తర్వాత ఆమెకు వాగ్దానం ఇచ్చారు కాబట్టి ఆమెను తీసుకున్నారు, అంతే తప్ప వాళ్ళు తయారు చేసుకొని ఇచ్చింది అయితే ఏమీ లేదు. అదేవిధంగా ఇవాళ దేశవ్యాప్తంగా అత్యంత సంచలనం రేపుతున్నటువంటి మెడల్స్ వస్తే నెత్తి మీద ఎక్కించుకున్నటువంటి మోడీ గారు ఈరోజు ఆ సబ్జెక్టును మరి పక్కన పడేసి ఇవాళ మహిళల పక్షాన ఉన్నాం, మహిళలకు ప్రయారిటీ ఇస్తున్నాం అని చెప్పి ఇవాళ గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప బీజేపీ బీఆర్ఎస్ మహిళలను అనగదొక్కడంలో వాళ్ళ భావజాలం కూడా మనుధర్మ శాస్త్రాన్ని అనుసరించడంలో ఇద్దరు ఒక్కటే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మహిళలకు స్వేచ్ఛ కోసం, మహిళా హక్కుల కోసం, మహిళా ప్రాతినిధ్యం కోసం
మహిళా ఓరియంటేషన్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. కానీ మహిళా నాయకత్వాన్ని తొక్కి మహిళల యొక్క సమస్యలను పక్కదారి పట్టించడంలో బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.